సో ఎందుకు మరి ఇక్కడ అలా ఉంది అంటే ఇక్కడ ప్రతిపక్షంగా ఉన్న బీజేపీ చాలా గట్టిగా ప్రతిఘటిస్తుంది కనుక అందువల్ల ఆంధ్రప్రదేశ్కి వచ్చే వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ అసలు యుద్ధం చేస్తానికే నిరాకరించి వెళ్ళిపోయింది కదా. ఒక రాజకీయ పార్టీ అనేది ఎన్నికల్లో పోటీ చేయాలి, ఎన్నికల్లో పోటీ అవుతుంది పార్టీ ఎట్లా అవుతుంది, కానీ ఎన్నికల్లోనే మేము పోటీ చేయమని చెప్పి ముందే యుద్ధానికి ముందే ఆయుధాలు వదిలేశారు. సో అందువల్ల అపోజిషన్ క్షేత్రస్థాయిలో అధికార పార్టీని వ్యతిరేకంగా ప్రతిఘటించి ప్రజలలో ఎక్కడైనా అసంతృప్తి ఉంటే దాన్ని గల్వనైజ్ చేసుకుని తమకు అనుకూలంగా మలుచుకునేటువంటి స్థితిలో ఆంధ్రప్రదేశ్లో ప్రధాన ప్రతిపక్ష పార్టీ లేదు. అందువల్ల టీడీపీకి ఎదురు లేకుండా ఓటింగ్ రావడానికి కారణం ఇది. అదే సమయంలో చంద్రబాబు నాయుడు పోలుస్తున్నాడు 57%, లాస్ట్ టైం అయితే మనకు 67%. లాస్ట్ టైం ఉన్న పొలిటికల్ కాంటెక్స్ట్ వేరు, ఈసారి ఉన్న పొలిటికల్ కాంటెక్స్ట్ వేరు. ఈసారి అసలు వైసీపీ పోటీలోనే లేదు. పోటీ పీడీఎఫ్ ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ అని ఇండిపెండెంట్ అభ్యర్థులు పోటీ. మీకు ఈస్ట్ అండ్ వెస్ట్లో కూడా దిడ్ల వీరరాఘవులు ఇండిపెండెంట్ అభ్యర్థి పోటీ, మీకు కృష్ణా గుంటూరులో కూడా కేఎస్ లక్ష్మణరావు ఇండిపెండెంట్ అభ్యర్థి పోటీ. సో ఇందులో కేఎస్ లక్ష్మణరావు సిట్టింగ్ ఎమ్మెల్సీ, ఈవెన్ ఈస్ట్ అండ్ వెస్ట్లో కూడా సిట్టింగ్ ఎమ్మెల్సీ పీడీఎఫ్ ఐ వెంకటేశ్వరరావు సిట్టింగ్ ఎమ్మెల్సీ. అందువల్ల ఈ 2 సీట్లు టీడీపీ కావు, వైసీపీ కావు. ఈ 2 సీట్లలో టీడీపీ వైసీపీ మధ్య పోటీయే లేదు. అందులో ప్రభుత్వానికి ఉన్న అధికార వ్యవస్థకున్న బలాబలాలు చతురంగ బలాలు పీడీఎఫ్ అభ్యర్థులకు లేదు. వారు కేవలం ప్రజాదరణతో మాత్రమే ఎన్నికల్లో దిగిన వాళ్ళు. రాజకీయ పార్టీలకు ఉండేటువంటి శక్తి సామర్థ్యాలు వాళ్ళకు ఉండవు కనుక వాళ్ళను వైసీపీ వారుగా ప్రచారం చేసి నానా బీభత్సంగా ప్రచారం చేశారు. సో ఇంత ప్రచారం అవసరం లేదు. నిజంగా చెప్పాలంటే ఇప్పుడు లక్ష్మణరావు జగన్మోహన్ రెడ్డి కాలు పట్టుకున్నట్లు మార్ఫింగ్ వీడియో చేసి కూడా సర్క్యులేట్ చేశారు తెలుగుదేశం వాళ్ళు. అంత అవసరమే లేదు. ఏమీ చేయకపోయినా గెలిచే ఎన్నికలు ఇవి, కానీ తీవ్రంగా అటాక్ చేశారు. అంటే ఆ రకమైనటువంటి పోటీ తెలుగుదేశం ఇస్తుంది. ప్రతి ఎన్నికను తెలుగుదేశం సీరియస్గా తీసుకుంటుంది. ప్రత్యర్థి ఎవరైనా కానివ్వండి, మేము అంతు చూసేదాకా వెనకాడడానికి ఇది ఒక ఉదాహరణ. లేకపోతే లక్ష్మణరావు 4 సార్లు పోటీ చేశాడు, 2 సార్లు గెలిచాడు. చంద్రబాబు నాయుడుకు తెలియదు లక్ష్మణరావు జగన్మోహన్ రెడ్డి కాలు పట్టాడని. కానీ భయంకరంగా మార్ఫింగ్ వీడియోలు, ఆ ఏజెంట్ల పైన అటాక్స్. ఇప్పుడు మీరు ఉత్తరాంధ్ర టీచర్స్ కాన్స్టిట్యున్సీలో కూడా యూటీఎఫ్ అభ్యర్థిని యూటీఎఫ్ ముసుగులో వైఎస్ఆర్ కాంగ్రెస్ అని ఇలా రకరకాల రీతుల్లో ఉన్నారు. యూటీఎఫ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ అవుతుంది. యూటీఎఫ్ ధర్నాలకు చంద్రబాబు నాయుడు కూడా హాజరయ్యాడు హైదరాబాద్లో, నేను కూడా హాజరయ్యాను దానికి. సో అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముసుగులో ఉన్నవాడు ధర్నాలకు చంద్రబాబు నాయుడు హాజరవుతాడా? ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 2014 ముందు అది ఇందిరా పార్క్లో యూటీఎఫ్ టీచర్ల ధర్నా పెడితే చంద్రబాబు నాయుడు హాజరయ్యాడు, నేను హాజరయ్యాను, పక్కనే కూర్చున్నాను, నాకు గుర్తు కూడా ఇప్పటికీ. సో మరి ఎట్లా వచ్చారు యూటీఎఫ్ ధర్నాలకు? యూటీఎఫ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ ముసుగైతే. సో అందువల్ల ఇలా అంటే ప్రత్యర్థులు ఎవరైనా ఎట్టి పరిస్థితుల్లో ఎన్నికల్లో మేము గెలవాలి అనేటువంటి తెగింపుతో టీడీపీ పనిచేస్తుందానికి ఇది ఉదాహరణ. అయినా ఇది ఇట్స్ నాట్ అ ఫైట్ బిట్వీన్ టీడీపీ అండ్ వైసీపీ ఉన్నప్పుడు ఈ పర్సంటేజెస్లు ఇట్ డు నాట్ క్యారీ ఎనీ మీనింగ్. 57% ఉండే అది 63% పెరిగింది అంటే అసలు పోటీ వైసీపీతో లేనప్పుడు ఈ చర్చ ఎక్కడ? పోటీ పీడీఎఫ్తో. అసెంబ్లీ ఎన్నికల్లో పీడీఎఫ్ ఎక్కడుంది? అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ వైసీపీతో కదా. సో ఫైట్ ఈజ్ నాట్ బిట్వీన్ టీడీపీ అండ్ వైసీపీ. బట్ స్టిల్ డెఫినెట్గా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం పట్ల తీవ్రమైన వ్యతిరేకత ఉంది అని వైసీపీ చెప్తున్నదే. ఇప్పుడు ఎన్నికలు జరిగితే మేమే గెలుస్తామని ఆ సీరియత లేదు అనేది క్లియర్గా ఎన్నికలు మరోసారి రుజువు చేశాయి. ఇక ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో జనసేన టీడీపీ అభ్యర్థికి భారతీయ జనతా పార్టీ మద్దతు ఇవ్వలేదు సార్. అక్కడ భారతీయ జనతా పార్టీ గాదే శ్రీనివాసులు నాయుడు గారికి మద్దతు ఇచ్చింది, ఆయనే అక్కడ గెలిచిన పరిస్థితి. అంటే భవిష్యత్తులో జరగబోయే పరిణామాలకు ఇది ఏమైనా సంకేతం అనుకోవాలా? భారతీయ జనతా పార్టీ విభేదిస్తుందా? అంటే భారతీయ జనతా పార్టీ వారు ఒక ప్రతిపాదన చేశారు వాస్తవంగా టీడీపీ జనసేనకు. ఈ ఉపాధ్యాయ ఎన్నికల్లో మనం ఎంటర్ కావాల్సిన అవసరం లేదు. ఇది 3 ఉపాధ్యాయ సంఘాల మధ్య పోటీ. 1 పిఆర్టీయు, 2 ఏపీటీఎఫ్, 3 యూటీఎఫ్. అసలు ఇది రాజకీయ పార్టీలకు సంబంధమే లేదు. ఎన్నికల్లో తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం రంగంలో లేదు. అందువల్ల మనం ఈ ఎన్నికలకు దూరంగా ఉంటే ఒక ప్రయోజనం ఉంటుంది. ఎవరు గెలిచినా ఎక్సెప్ట్ యూటీఎఫ్ గెలిస్తే తప్ప మిగతా ఇద్దరిలో ఎవరు గెలిచినా మనమే గెలిచినట్టు చెప్పుకోవచ్చు అని బీజేపీ ప్రతిపాదించింది టీడీపీ జనసేనకు. నేను బీజేపీ నాయకులతో కూడా మాట్లాడాను. సో టీడీపీ జనసేనకు ప్రతిపాదించింది, టీడీపీ జనసేనకు కూడా అంగీకరించింది. ఈ ఎన్నికలకు మనం దూరంగా ఉండడమే మంచిది, ఎందుకంటే ఉపాధ్యాయ సంఘాల మధ్య పోటీ. ఒక్క యూటీఎఫ్ మాత్రం అది ప్రోగ్రెసివ్ ఉపాధ్యాయ సంఘం కనుక కూటమి మహాసంఘం అని చెప్పుకోవడానికి అవకాశమే లేదు.
ఇక మిగతా ఇద్దరు ఎవరు పీఆర్టీ అభ్యర్థి. పీఆర్టీ సాధారణంగా ఎవరు అధికారం ఉంటే వాళ్ళకి అనుకూలంగా ఉంటారు. ఏపీటీఎఫ్కు తెలుగుదేశం పార్టీకి ఏపీటీఎఫ్ అభ్యర్థికి మంచి సంబంధాలు ఉన్నాయి. లాస్ట్ టైం ఎలక్షన్లో టీడీపీ అభ్యర్థి చిరంజీవి అనుకుంటారు, రేపాక చిరంజీవి అనుకో సబ్జెక్టు కరెక్షన్, ఆయనకు ఏపీటీఎఫ్ మద్దతు కూడా ఇచ్చింది. అందువల్ల ఇక మనకి ఈ రెండు దాంట్లో ఎవరు గెలిచినా మనమే అనొచ్చు కదా. పోటీ కూడా ప్రధానంగా యూటీఎఫ్ అక్కడ బలంగా ఉన్న సంఘం కాదు. ఈస్ట్ వెస్ట్ కృష్ణా గుంటూరులో యూటీఎఫ్ బలంగా ఉంటుంది. కానీ మీకు ఉత్తరాంధ్రలో యూటీఎఫ్ ఈజ్ నాట్ నెంబర్ 1 ఆర్గనైజేషన్. మీకు ఈస్ట్ అండ్ వెస్ట్లో యూటీఎఫ్ నెంబర్ 1 ఆర్గనైజేషన్. ఎందుకంటే ఇటీవల బై ఎలక్షన్స్ టీచర్ ఎమ్మెల్సీ కూడా యూటీఎఫ్ గెలుచుకుంది. అసలు ఆ ఎలక్షన్ యూటీఎఫ్ మొదటి నుంచి ఆ సీట్ చాలాసార్లు గెలుచుకుంటూ వచ్చింది. మధ్యలో కొన్ని కార్పొరేట్ సంస్థలతో పోటీపడి ఓడిపోయిన ఉదాహరణ ఉంది, గెలిచిన ఉదాహరణ కూడా ఉంది. సో అందువల్ల మీకు ఉత్తరాంధ్రలో యూటీఎఫ్ వీక్. అందువల్ల పోటీ ఏపీటీఎఫ్కు పీఆర్టీ ఉపాధ్యాయ సంఘాల మధ్యనే ఉంటుంది. అలాంటప్పుడు పోటీ చేయడం ఎందుకు అని ఇచ్చారు. కూటమి అంగీకరించి నాకు తెలిసినంతవరకు అంగీకరించిన తర్వాత కారణమేమో టీడీపీ వాళ్ళ రంగంలో దిగి ఏపీటీఎఫ్ అభ్యర్థి రఘువర్మకు మద్దతు ఇచ్చారు. సో దానికి చంద్రబాబు నాయుడు కూడా కమిటీ వేసి రామకృష్ణ, అశోక్ బాబు, చిరంజీవి వీళ్ళతో కమిటీ వేసి లాస్ట్కు దిగాలి అని రంగంలో దిగారు. అది కొంత ఓవర్ కాన్ఫిడెన్స్తో దిగారు. సో మనం డైరెక్ట్గా మద్దతు ఇద్దాం అని నిన్న కూడా మనం మాట్లాడాం. రామ్మోహన్ నాయుడు బయట కూడా మనం ప్లే చేశాం. సో క్లియర్గా టీడీపీ జనసేనలు ఏపీటీఎఫ్ అభ్యర్థి రఘువర్మకు మద్దతు ఇచ్చారు. ఇది జరిగిన తర్వాత ఏమైందంటే శ్రీనివాసులు నాయుడు పీఆర్టీ అభ్యర్థి ఇప్పుడు గెలిచిన ఎమ్మెల్సీ బీజేపీ మద్దతు ఇచ్చింది. దాంతో కూటమిలో ఉండేటువంటి విభేదాలు స్పష్టంగా బయటపడ్డాయి. తెలివిగా చంద్రబాబు నాయుడు ఏం చేశారంటే ఈ ఘర్షణ పెరిగే ప్రమాదం ఉంటుంది కనుక, ఎందుకంటే పోటీ బీజేపీ మద్దతు ఇచ్చిన శ్రీనివాసులు నాయుడుకు టీడీపీ జనసేనల మద్దతు ఇచ్చిన రఘువర్మల మధ్యనే ప్రధాన పోటీ. వాళ్ళే నెంబర్ 1 నెంబర్ 2 ఉన్నారు లాస్ట్ రిజల్ట్స్ కూడా. వీళ్ళ మధ్య పోటీ అంటే అర్థం ఏంటి? బీజేపీ వర్సెస్ టీడీపీ జనసేన పోటీ అవుతుంది కదా. సో ఇది ఇప్పుడు కొత్తగా తెలుగుదేశం వాళ్ళ కొత్త ప్రచారం ఏంటంటే చంద్రబాబు నాయుడే వ్యూహాత్మకంగా బీజేపీకి శ్రీనివాసులు నాయుడుకు మద్దతు ఇప్పించాడు, ఎవరు గెలిచినా మావాడే అని చెప్పుకోవడానికి అని. సో ఎవరైనా అట్లా ఇప్పించుకుంటారా? కూటమిలో ఒక పార్టీని వెళ్ళి మీరు మా ప్రత్యర్థి మద్దతు ఇవ్వండి అని చెప్తారా? సో అట్లా ఎవరు చెప్పారు. తర్వాత ఏం చేశారంటే యూటీఎఫ్ గెలవకూడదు అనే ఉద్దేశంతో సెకండ్ ప్రిఫరెన్స్ ఓట్లు వాళ్ళిద్దరు బదిలీ చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అది చంద్రబాబు నాయుడు వ్యూహంతో సంబంధం లేదు, ఎట్లాగో వాళ్ళిద్దరి మధ్యనే అవుతుంది. ఎందుకంటే యూటీఎఫ్తో కాంప్రమైజ్ కారు పీఆర్టీ వాళ్ళు ఎప్పుడు కూడా. సో ఆటోమేటిక్గా పీఆర్టీయు అభ్యర్థి ఏపీటీఎఫ్ అభ్యర్థుల మధ్య ఓట్ ట్రాన్స్ఫర్, సెకండ్ ఓట్ ట్రాన్స్ఫర్ అవుతుంది. సో క్లియర్గా బీజేపీ ఒక అభ్యర్థికి మద్దతు ఇచ్చింది, టీడీపీ జనసేన ఒక అభ్యర్థికి మద్దతు ఇచ్చింది. మీరు రామ్మోహన్ నాయుడు స్టేట్మెంట్లో కూడా బీజేపీ అన్న పదమే లేదు, టీడీపీ జనసేన అని మాత్రమే అన్నాడు క్లియర్గా. భారతీయ జనతా పార్టీ బ్యానర్ పెట్టుకోలేదు, కానీ నాయకులు ఓపెన్గానే వాళ్ళ అనుకూల ఉపాధ్యాయ సంఘమైన ఆపస్, ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘ్, ఇది ఆర్ఎస్ఎస్ అనుబంధ ఉపాధ్యాయ సంఘం, వారు క్లియర్గా శ్రీనివాసులకు మద్దతు ఇచ్చారు. బీజేపీ నాయకులు తిరిగారు, బీజేపీ కార్యకర్తలు తిరిగారు. బీజేపీ బహిరంగ ఓపెన్గానే శ్రీనివాసులకు మద్దతు ఇచ్చింది. రియాలిటీ ఇది. మద్దతు ఇచ్చిన తర్వాత అందుకే ఇప్పుడు అచ్చెన్నాయుడు, పల్లా శ్రీనివాసరావు వాళ్ళు మాట్లాడేది ఎవరు గెలిచినా మావారే అనడానికి కారణం అది. పోటీ చేసిన ప్రధాన ప్రత్యర్థుల్లో ఎవరు గెలిచినా మా వాళ్ళు ఉంటారు ఎట్లన్నా? అది సాధ్యమా? నెంబర్ 1 నెంబర్ 2 మా వాళ్ళు ఎట్లుంటారు? నెంబర్ 1 నెంబర్ 3 అన్న అర్థం ఉన్నదేమో కొద్దిగా. నెంబర్ 1 నెంబర్ 2 ఇద్దరు మా వాళ్ళే అంటున్నారు. సో అందువల్ల క్లియర్గా బీజేపీ టీడీపీ జనసేన విడిపోయి పోటీ చేశాయి. సో వాట్ డస్ ఇట్ ఇండికేట్ అంటే బీజేపీ